చూడండి, ఎప్పుడు ప్రార్థన చేసినా మన విని దేవుడు ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. మరొక వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. 6వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని పిడకల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి తాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. చూసారండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో. ఎవరు వీళ్ళు? అమ్మోనీయులను, అమాలేకీయులను, మిద్యానీయులు. చెప్పాలి మాటలు. మిద్యానీయులను, అమాలేకీయులు అంటే 2 తెగల వారు, 2 దేశాల వారు ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి, ఇదిగో పంటలన్నీ కూడా పండిపోయి ఉన్నాయి, కోతకు సిద్ధంగా ఉన్నాయి, నాశనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అప్పుడు వీరు ఏం చేశారంట? పంట అంతా కూడా నాశనం చేసేసారంట. దోచుకున్నారు, మిగిలినంత నాశనం చేసేసారు. ఆ తర్వాత వారు చేసినటువంటి మరొక భయంకరమైన సంఘటన ఏమిటంటే, పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గాడిదలు కానీ, జీవ సాధకమైన మరి దేనిని కానీ వారికి వండనివ్వకుండా సమస్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారంట. చూసారా ఎంతగా ఆటంకపరుస్తూ ఉన్నారు? ఈ మిద్యానీయులను, అమాలేకీయులను ఇశ్రాయేలు జనాంగం మీద పడి ఎంతగా ఆటంకపరుస్తూ ఉన్నారంటే, వారికి ఏది కూడా ఉండనివ్వకుండా, వారు బ్రతకడానికి కానీ తినడానికి కానీ ఏది కూడా ఉండకుండా, వారికి ఏది చెందకుండా వారు సమస్త స్వాస్థ్యమంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారంట. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడు మొరపెడుతున్నారండి? అది హీన దశకు వచ్చాక, మిక్కిలి హీన దశలో ఉన్నప్పుడు, మిక్కిలి కష్టకాలంలో ఉన్నప్పుడు, మిక్కిలి ఆకలి బాధలో ఉన్నప్పుడు, మిక్కిలి శోధనలో ఉన్నప్పుడు, అప్పుడు వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారికి శ్రమ రాకముందు, వారికి కష్టం రాకముందు, వారికి ఇబ్బందులు రాకముందు ప్రార్థన చేశారండి? చెప్పాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము? చెప్పాలి మీరు. ఒక విశ్వాసి, ఒక భక్తుడు దేవునికి ఎప్పుడు మొరపెడతాడంట? బాధ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, శోధన వచ్చినప్పుడే. ప్రతి విశ్వాసి కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ ఎవరైనప్పటికీ కూడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా శోధన వచ్చినప్పుడు మాత్రమే, కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తారంట? దేవునికి మొరపెడుతూ ఉంటారంట. వీరు కూడా మిక్కిలి హీన దశకు, ఏదంట మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అప్పుడు వారికి ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గుర్తొచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి అప్పుడు వారు దేవునికి ఏం చేస్తున్నారు? మొరపెడుతారు. అయ్యా, మాకు సమస్తము నష్టం జరిగిందయ్యా. ఈ యొక్క మిద్యానీయులను, అమాలేకీయులను మా మీద పడి మా పంటను దోచుకుని వెళ్ళిపోయారు, మా పశువులను దోచుకుని వెళ్ళిపోయారు. మాకు జీవ సాధకమైన వాటన్నిటిని కూడా వారు మాకు ఉండనివ్వకుండా సమస్తాన్ని కూడా వారు ఎత్తుకుని వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు మేము మిక్కిలి హీన దశలో ఉన్నాము, తినడానికి కూడా తిండి కూడా మాకు దొరకటం లేదయ్యా. మిక్కిలి కరువులో ఉన్నాము, మిక్కిలి ఆకలి బాధలో ఉన్నాము, మేమంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నామయ్యా. మీరే మాకు సహాయం చేయాలి. ఏమంటారంట? మనుషుల వలన మాకు ఆటంకాలు ఎదురయ్యాయి, మనుషుల వల్ల మాకు మిక్కిలి హీన దశ వచ్చిందయ్యా. ఈ క్రమంలో, ఈ దశలో మీరు మాత్రమే మమ్మల్ని ఆదుకుంటారు, మీరు మాత్రమే మాకు సహాయం చేస్తారు, మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయనా అన్నట్లుగా ఇశ్రాయేలు అందరూ కూడా ఏకాత్మతో, ఒకే ఆత్మతో, ఒకే మనసుతో వారందరూ కూడా దేవునికి ఏం చేస్తారు? మొరపెడుతూ ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే, అంతకు ముందు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎంత ఘోరమైన పాపాలు చేసినప్పటికీ కూడా, అయ్యా నన్ను క్షమించు అని అనగానే ఆయన ఏమైపోతాడు? కరిగిపోయే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవునికి ఉన్న వీక్నెస్ అనాలో, మంచి మనసు అనాలో, ప్రేమ అనాలో, కృప అనాలో మీరే చెప్పాలి.
దేవునికి స్తోత్రం కలిగిన కాక. చూసారా, అంత మంచి మనసు దేవునికి కలిగి ఉన్నాడు గనుకనే ఆయన ఎనలేని ప్రేమను, ఎనలేని కృపను తన బిడ్డల మీద నిత్యము కూడా చూపిస్తూ ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని అంటాడు కదా, ఆకాశము కంటే ఎత్తైనది ఆయన కృప. ఏంటంట? ఆకాశము కంటే ఎత్తైనది. దాన్ని మనం కొలవలేం. ఏం చేయలేమంట? దాన్ని మనం కొలవలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఎత్తైనది దేవుని యొక్క కృప. ఆ కృపతోనే దేవుడు మనలను క్షమిస్తూ ఉన్నాడు. ఆ కృప ఉంది గనకనే ఇంకా మనము దేవుని కనికరాన్ని, దేవుని దయను, దేవుని ప్రేమను పొందుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా దేవుడు తన బిడ్డల మీద, తన భక్తుల మీద కృపను చూపించే దేవుడు. ఇక్కడ కూడా అప్పటి వరకు కూడా వారు ఏమాత్రం కూడా ప్రార్థన చేసిన దాఖలాలు లేవు, మొరపెట్టిన సంగతులు లేవు, మొరపెట్టిన దినాలు లేవు, ఆ గడియలు లేవు. అయినప్పటికీ కూడా వారు దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా, చెప్పలే మాట మీరు, వారు అప్పటి వరకు శోధన రాకముందు, ఈ మిథ్యానీయులు, అమాలేకీయులు వారి మీదకు రాకముందు వారి జీవితం ఎలా ఉందంట? దేవునికి దూరంగా ఉంది. చెప్పాలి మాట మీరు. దేవునికి వారు దూరంగా ఉన్నారు. ప్రార్థన చేయడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు, దేవుని మందిరానికి రావడము మానేశారు, దేవునితో సాహసించడము మానేశారు. అయినప్పటికీ కూడా వారికి శోధన రాగానే, మిక్కిలి హీనదశలో ఉన్నప్పుడు, అయ్యా మమ్మల్ని ఆదుకుంటావా నాయనా అని ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? చదవని 7వ వచనం. మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఏం చేశాడండి? ప్రవక్త ఒకరిని పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? వీరికి సమాధానం వచ్చేసింది, సహాయం వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారండి, దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా సమాధానము వచ్చి తీరుతుంది. అది వెంటనే రావచ్చు, వారానికి రావచ్చు, నెలకు రావచ్చు. అయినప్పటికీ సమాధానం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. తనకు మొరపెట్టి వారందరికీ, నిజముగా మొరపెట్టి వారందరికీ ప్రతి ఒక్కరి ప్రార్థన నేను ఆలకిస్తాను, నా చెవులు వినరపినట్లు మందము కాలేదు అని దేవుడే అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కానీ మనం ఏం చేయమంట? ప్రార్థన చెయ్యం. ఏం చేయమంట? ప్రార్థన చెయ్యము. అదే మనకున్నటువంటి ఆ బలహీనత. కాబట్టి ఏం చేయాలంటే మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మనం అడిగి సమస్తాన్ని కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము మిక్కిలి హీనదశలో ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, వెంటనే దేవునికి వారు మొరపెట్టేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షకుణ్ణి సిద్ధం చేస్తూ ఉన్నాడు. వీరి పక్షంగా యుద్ధము చేయడానికి. ఏంటంట? వీరి పక్షంగా యుద్ధము చేయడానికి, మిథ్యానీయులను, అమాలేకీయుల మీద యుద్ధము చేయడానికి దేవుడు ఒక రక్షకుణ్ణి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఎవరంటైనా గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక.